అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో వైసీపీ నాయకులు చికిత్స తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళని ఎక్కడైనా చూపించాలని చెప్పి కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని చాలా విషయాలు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మతి తప్పి ఊళ్ళల్లో తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా డాక్టర్లకు చూపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను రిక్వెస్ట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఆయన ఎట్లాగో ఆయన సేఫ్గా ఉంటాడు, కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఇంకా ముంచేదానికి ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదే కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ 9 నెలల్లో గత ప్రభుత్వము అంటే మనము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నింది, ఇప్పుడు ఈ 9 నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంట, రాష్ట్రంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారంట, ఎవరు కూడా సంతోషంగా లేరంట, పదే కొలాప్స్ అని సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగంటే ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లా కూడా బాగుపడకుండా రోడ్డు మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు మీ ఇంట్లో దగ్గర మీకోసం కష్టపడి మీకోసము పాదయాత్ర చేసిన మీ చెల్లెల దగ్గర నుంచి వైసీపీ జెండా పట్టుకున్న సామాన్య కార్యకర్త వరకు మీరు ఎవరికి న్యాయం చేయగలిగినారు, ఎంతమందికి న్యాయం చేయగలిగినారు అనేది మీకన్నా ఒక లెక్క ఉండాలి కదా. మీరు 2.0లు 5.0లు ఎన్ని వచ్చినా కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే మీకు ప్రశ్నించే అవకాశం కూడా అర్హత కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. ఇప్పుడు అసెంబ్లీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అందరం కోరుకుంటున్నాము, కానీ ఆయన రాడు. ఆయన ఎమ్మెల్యేలను కూడా పంపిడు. ఏమంటే ఆయనకు ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లల్లాగా మానం చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 2.0 వర్షన్ చూస్తారని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి నవ్వాలా ఏడవాలా తెలియక వైసీపీ నాయకులు చప్పట్లు కొడుతున్నారు ఆడ కూర్చొని. 1.0నే తట్టుకోలేకపోయినాం ఈయనది, ఇంకా 2.0 అన్నకి పిచ్చెక్కిస్తాడేమో అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి. ఆయనే అంటున్నాడు గతంలో 1.0లో నేను ఏమీ చేయలేకపోయినాను, ఎవరికి న్యాయం చేయలేకపోయినాను కార్యకర్తలకి అని చెప్పి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యకర్తలకే కాదు ప్రజలకు కూడా ఏం చేయలేదు, ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు, రాయలసీమకి ఏం చేయలేదు. పాపము విజయసాయిరెడ్డి గారు అసలు ఎందుకు ఆయన రాజీనామా చేసినాడు, ఎందుకు మీకు దూరంగా వెళ్ళిపోయినాడు అనేది స్పష్టత లేకుండా పోతుంది. మీ తర్వాత వీళ్ళు ఏది చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అనే ఒక బిల్డప్ గత 5 సంవత్సరాలు చూసి ఇప్పుడు సడన్గా విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చేసినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.